ఆ శబ్దాల చేతని ఏ శబ్దాల చేతని ఇది అగ్ని వగైరా అంతా కూడా దృష్టి ఎందు పెట్టుకొని మీరు సమన్వయం చేశారో ఆ శబ్దాల చేతనే పరమేశ్వరుని కూడా అన్వయము అవుతుంది. కుతః ఎందువలంటావేమో తదా దాట్రా పరిత్యాగేన దృష్టిపదేశాతో జాఠర శబ్దాన్ని పరిత్యాగం చేయకుండానే అక్కడ దృష్టిని పెట్టినందువల్ల దృష్టి పెట్టి ఉపాసన చేసినందువల్ల ఉపాసకునికి ఆ ఫలం దొరుకుతుంది అని అక్కడ చెప్పబడింది. పరమేశ్వర దృష్టిరిహి పరమేశ్వరుని యొక్క దృష్టి జాఠరు వైష్ణారు ఉపదిశ్యతే. జాఠరాగ్ని లోపల పరమేశ్వరుని యొక్క దృష్టి ఉంచాలని ఉపదేశము చేయబడుతుంది. ఎట్లాగా అంటే జాఠరాగ్ని రూపమైన వైశ్వాన్యందు పరమేశ్వరుని యొక్క దృష్టిని ఉంచి అని ఎట్లాగైతే శాలగ్రామం మీద విష్ణుమూర్తి దృష్టి పెట్టామో అట్లాగే జాఠరాగ్ని యందు పరమేశ్వరుని యొక్క దృష్టి నుంచి ఉపదేశం అవుతుంది. మనో బ్రహ్మ ఇత్యుపాసీత మనస్సే బ్రహ్మాన్ని ఉపాసన చేయి. అప్పుడు మనసు బ్రహ్మం అవుతుందా? కాదు. కానీ బ్రహ్మ అనే దృష్టి చేత ఉపాసన చేయమని శృతి చెప్పింది. అట్లాగే అథవా జాఠర వైష్ణారోపాధి జాఠరాగ్ని అంటే వైశ్వాని యొక్క ఉపాధి ఏంటిది? పరమేశ్వర ఇహ ద్రష్టవ్యత్వేన ఉపదిశ్యతే. జాఠర ఎట్లయితే మనస్సును బ్రహ్మరూపంలో ఉపాసన చేయమన్నారో అలాగే జఠరాగ్ని రూపంలో వైశ్వాన్ని ఉపాధిగా తీసుకొని పరమేశ్వరుడు ఉపదేశింపబడుతున్నాడు. ఎట్లయితే మనస్సును ఉపాధిగా తీసుకొని పరమేశ్వరుని బ్రహ్మస్వరూపంగా చెప్పబడిందో అట్లాగే ఇక్కడ కూడా జాఠర వైశ్వాన ఉపాధిని తీసుకొని పరమేశ్వరుణ్ణి ఉపదేశిస్తోంది శృతి కూడా. ఎలా? మనోమయ ప్రాణ శరీరో భారూప. అది మనోమయం ఉంది, ప్రాణమే శరీరంగా కలిగి ఉంది. అంతేకాకుండా భారూప అంటే ప్రకాశ రూపమై ఉంది. ప్రాణమే శరీరం. అక్కడ ఎట్లయితే మనస్సును పరమేశ్వరుని రూపంలో బ్రహ్మరూపం చెప్పారో ఇక్కడ కూడా మనోమయ ప్రాణ శరీర భారూప. ప్రాణమే శరీరము, భారూపం అంటే ప్రకాశ రూపమని బోధించింది. ఆ విధంగానే యదిచైహ పరమేశ్వరున వివక్షేత ఒకవేళ తీసుకున్నట్టయితే అది సమన్వయం అయ్యేది కాదు. ఎట్లాగంటే కేవలం జాఠరూపం వివక్షతే తతో మూర్ధయ్య సుదేజ. కేవలం జఠరాగ్ని తీసుకున్నట్టయితే ముందు చెప్పేదానికి శరీరము మూర్ధయ్య తేజస్సు ఫలాన చేతులు కాళ్ళు వగైరా వగైరా చెప్పగలరు లేదా? ఒకవేళ గర్భములో ఉన్నా లేదు ఒక ఉపాధిలో ఉన్న జఠరాగ్ని తీసుకున్నట్టయితే పరమేశ్వరుని తీసుకున్నట్టయితే ఈ విశ్వరూప ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సమన్వయము కాదు. అట్లాగా దేవతామూర్తి ప్రత్యాశ్రయే నా అపి సుతేజ ఇత్యేజ అసంభవాదు. ఎక్కడ బాగా తతో మూర్ధైవ సుతేజ ఇత్యాది. మూర్తైవ సుతేజ అని ఆ తర్వాత పృథివ్యము మరి పాదాలు అని ఆదిత్య శబ్దం ఆదిత్యడం హృదయం అని ఇవి రకరకాలుగా నేను చెప్పలేదా? ఆ విధంగా మరి జాఠరాగ్ని తీసుకున్నట్టయితే సమన్వయ అవకాశము లేదు. యథాతు దేవతాత్మభూతాగ్ని వ్యపాసు జఠరాగ్ని రూపంలో కూడా అది కాదు. లేదా అగ్ని అధిష్టాన దేవతను తీసుకున్నందువల్ల కూడా అక్కడ సమన్వయము కాదు. ఎందుకు అంటే విశేష ఉపపాదయితున్న శక్యతే తథాత్తర సూత్రే వక్షామ. దేవతా రూపంలో తీసుకున్నట్టయితే ఎందుకు సమన్వయం కాదో వచ్చే సూత్రంలో చెప్పబడుతుంది. ఎందుకంటే దీని తర్వాత వచ్చే సూత్రంలో దాని సమాధానము చెప్పబడుతుంది. ఎదుట కేవలం జాఠరో వివక్షతే. కేవలం జఠరాగ్ని మాత్రమే తీసుకుంటాం, దేవతను తీసుకోము అని ఒకవేళ అంటామో పురుష అంత ప్రతిష్ఠితత్వం కేవలం తస్య స్యాన్నతు పురుషత్వము. జీవుని యొక్క అంటే శరీరం లోపలే ఉండేది సిద్ధిస్తుంది కానీ పురుషత్వం లేదు, జీవత్వం మాత్రము సిద్ధించదు. ఎందుకు అంటే ఈ అగ్ని ఏంటిది? ఒక రకంగా చెప్పినట్టయితే పరిచ్ఛిన్నము అనే కదా. రెండవది ఏంటంటే జీవత్వం లేదు, అది కూడా జడము. జఠరాగ్నికి జీవత్వం ఉందా? లేదు. ఎట్లయితే శరీరం జడము అట్లాగే జఠరాగ్ని కూడా జడము. కేవలం జఠరాగ్ని తీసుకున్నట్టయితే కూడా అక్కడ సమన్వయము కాదు. అర్థమైంది కదా?
పురుషమపి ఏన మధీయతే వాయుస్ని పురుష విధాన్ని చెప్పుతూ వాయుస్ని శాఖ ఈ శాఖ అంటే భిన్నమైన వాయుస్య శాఖ ఏం చేస్తుంది అంటే యేషో అగ్నిర్వైశ్వారో యత్పురుషాసాయో హైతమేవం అగ్ని వైశ్వారం పురుషవిదం పురుషయంత ప్రతిష్ఠితం వేద అని శతపథ బ్రాహ్మణం చెప్తోంది. యేషో అగ్నిర్వైశ్వార ఈ లోపల ఉన్నది అగ్ని అదే వైశ్వార రూపము, అదే పురుష, అదే పురుషుడు అంటే జీవుడు లేదా పరమాత్మ ప్రత్యేగాత్మ అదే చైతన్యము. సాయో ఏతమగ్ని వైశ్వారం పురుషవిదం ఈ అగ్ని రూపంలో ఉన్న వైశ్వాన రూపంలో ఉన్న పురుషవిధ అంటే పురుషుడు అని చెప్పబడి ఆ తత్వాన్ని పురుష అంత ప్రతిష్ఠిత శరీరం అంతర్లో ప్రతిష్ఠితుడై ఉన్నాడు దాన్ని తెలుసుకో అన్నారు. అర్థమైందా? కేవలం జఠరాగ్ని చెప్పినట్టయితే అంత ప్రతిష్ఠితత్వం ఉంటే ఉండొచ్చు కానీ పురుష విధత్వం మాత్రము రాదు. పురుష విధత్వం అంటే అర్థం ఏంటి? జీవత్వం వస్తుందా? జీవత్వం రాదు, పురుష విధత్వం రాదు. అంత ప్రతిష్ఠితత్వం కావచ్చు, ఎందుకంటే శరీరం లోపల ఉంది కాబట్టి అంత ప్రతిష్ఠితత్వం వస్తుంది కానీ పురుష విధం పురుష అంత ప్రతిష్ఠితత్వం మాత్రం రాదు. కాబట్టి ఈ పరమేశ్వరుని స్వీకరించినట్టయితే ఎవరిని సమన్వయం అవుతుంది? అలాంటివన్నీ వేద అంటూ తెలుసుకోది. పరమేశ్వర స్థితు సర్వాత్మత్వాది పురుషత్వం. పరమేశ్వరునికి ఎట్లింతుంది అంటావేమో, ఒకవేళ పరమేశ్వరుడు సర్వాంతర్యామిందువల్ల పురుషత్వం వస్తుంది, అంత ప్రతిష్ఠత్వం కూడా వస్తుంది. ఎందుకంటే సర్వాత్మ ఉండేవాడు పురుషుడు, పురుషేతి ఇది పురుష. ఆ తర్వాత ఏంటిది? పురుషవిధత్వం అంటే సర్వాత్మకుడై ఉన్నాడు, సర్వాంతర్యామి ఉన్నాడు కాబట్టి లోపల ఉన్నాడు బయట కూడా ఉన్నాడు అనే విధంగా కూడా రెండిటికి పరమేశ్వరుని స్వీకరించినట్టయితే రెండు రూపాలు కూడా వస్తుంది. అంత ప్రతిష్ఠితత్వం వస్తుంది, పురుషత్వం వస్తుంది, పురుష విధత్వం కూడా వచ్చేస్తుంది. కేవలం దేవత తీసుకున్నప్పటికీ కేవలం జఠరాగ్ని తీసుకున్నప్పటికీ ఇవి సమన్వయం కాదు. అంత ప్రతిష్ఠితత్వం ఉంటే ఉండొచ్చు గాక జఠరాగ్నికి, కానీ ఇవి రెండు మాత్రం సమన్వయము కాదు. ఏతు పురుష విధమపి చైనమధీయతే ఇది సూత్రావయవం పఠంతి. సూత్ర తేషామేవ అది ఇంకో రకంగా అర్థాన్ని చెప్తున్నారు. ఎవరైతే పురుష విధత్వం అనే దాన్ని ఏతు పురుష విధమపి చైనమధీయతే సూత్రంలో తదాదేశ ఉపదేశ అది సంభవం ఏనమధీయతే కదా. పురుష విధమపి చైనమధీయతే అనే రూపంలో ఒకవేళ సూత్ర అవయవాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళ విషయంలో ఆ విధంగా అన్వయం చేసుకునే విషయాల అర్థం ఏంటంటే కేవల జాఠర పరిగ్రహే పురుషో అంత ప్రతిష్ఠితత్వం కేవలం స్యాత్ నా పురుష విధత్వము. ఆ విధంగా తీసుకునే వాళ్లకు ఏ విధంగా వస్తుందంటే పురుష అంత ప్రతిష్ఠితత్వం కేవలం స్యాత్, కేవలము పురుషుడు లోపల మాత్రమే ఉన్నాడని వస్తుంది కానీ పురుష విధత్వం మాత్రం లేదు. పురుష విధత్వం అంటే ఏంటి? బయట కూడా ఉండాలి కదా, బయట లేడు, లోపల మాత్రమే స్వీకరింపబడుతుంది. పురుష విధమపి చైనమధీయతే వాయుస్నేన. పురుష విధం కూడా వాయుస్ని శాఖ ఏం చెప్తుందంటే పురుష విధం పురుషే అంత ప్రతిష్ఠితం వేద. పురుష విధాన్ని తెలుసుకో, లోపల ఉన్న విషయాన్ని కూడా బయట ఉన్నదాన్ని కూడా తెలుసుకోవాలి. అందుకొరకు అంత ప్రతిష్ఠితత్వము ఉంటుంది. జఠరాగ్ని గహనంగా గ్రహించడం వల్ల కూడా కేవలం పురుష అంత ప్రతిష్ఠత్వం ఉంది కానీ పురుష విధత్వం లేదు. కానీ వైశ్వాన రూపంలో మరి పరమేశ్వరుని తీసుకున్నట్టయితే రెండు కూడా పురుష విధత్వం అంటే అర్థమేమి? ఏదైతే పూర్వంలో శృతి చెప్పిందో ఇలాంటిది ఇది ముఖము, ఇవి చేతులు, ఇది హృదయం, ఇది కాళ్ళని చెప్పబడింది కదా, అదే పురుష విధత్వము. పురుష విధత్వం అంటే ఒక ఆకారము, అంత ప్రతిష్ఠితం సరిపోతుంది కానీ ఆకారము మూర్ధాది ఆకారము జఠరాగ్నికి ఉండగలుగుతుందా? ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి పురుష విధత్వం పురుష అంత ప్రతిష్ఠితం లేదా అని లోపల ఉన్నదాన్ని పురుష విధత్వాన్ని ఈ రూపంలో కూడా తెలుసుకోమని ఆ వాయుస్ని శాఖ చెబుతోంది. అందువల్ల పురుష విధత్వం చ ప్రకరణాది అధిదైవతం ధూమోర్ధాత్వాది పృథ్వీ ప్రతిష్ఠితాం తత్వం యచ్చ అధ్యాత్మం ప్రసిద్ధం. అధ్యాత్మ అంటే ఏ శరీరమైతే ఆ వైశ్వారానికి చెప్పబడిందో అది ఏ రకంగా చెప్పబడింది? ప్రకరణంలో వస్తుంది, పరమాత్మ వచ్చేస్తున్నాడు. అందుకు అధిదైవతము ధూమోర్ధత్వాది, ధూలోకము ఏంటిది? మూర్ధ, మరి
సూర్యము హృదయము పృథివ్యామ పాదాలు ఈ రకంగా వర్ణించిన ఏ శరీరం అయితే ఉందో అధ్యాత్మ సంబంధం ఉంది అది ప్రసిద్ధమైంది కాబట్టి చుబుక ప్రతిష్ఠితత్వాంతం తత్పరిగృహ్యతే. చుబుక ప్రతిష్టాంతం అంటే చుబుకం అంటే దీన్ని ఈ చివరి భాగాన్ని చుబుకం అంటారు. మూర్ధ నుంచి ఈ చివరి భాగానికి మధ్యలో ఆ పురుష విసత్వం ఉంది అని నిర్దేశింపబడింది కాబట్టి వైశ్వానుడు ఎక్కడ ఉంటాడు? లోపల ఉంటే శరీరం లోపల ఉంటాడు, ముఖం లోపల ఉండడు. కానీ పురుష ఈ విధంగా చూసినట్టయితే మూర్ధం దగ్గర నుంచి చుబుకం వరకు ఉండే మధ్యస్థానంలో పురుష విజత్వం ఉందని వర్ణింపబడింది కాబట్టి మరి అక్కడ వైశ్వానుడు ఉండేదానికి వైశ్వానికి ఉండేదానికి అవకాశం లేదు. ఒకవేళ దేవతాత్మభూతంలో ఉంటాడంటావా అది వచ్చే సూత్రంలో నిరాకరణ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా చూసినట్టయితే ఆ ప్రకరణంలో బోధించే ప్రకారము పరమేశ్వరుని గ్రహించాలి కానీ మిగతా వాటిని గ్రహించడానికి అవకాశం లేదు అని ఈ సూత్రం ద్వారా సమాధానం చెప్పాడు. తర్వాత అసేవ దేవతాభృతత్వం భూతంచ పూర్వసూత్ దేవతారూపాన్ని వచ్చే దానిలో మేము నిరాకరణ చేస్తామని చెప్పారు కదా. అది ఈ సూత్రం ద్వారా దేవతాత్మత్వాన్ని నిరాకరణ చేస్తుంది. యత్ పునరుక్తం భూతాగ్నేరపి మంత్రవర్ణ్యే ద్విలోకాది సంబంధ దర్శనాత్ మూర్ధయో సుతేజ. ఎందుకంటే దేవతకు కేవలం గర్భంలోనే కాకుండా ద్విలోక పర్యంతం వరకు కూడా వ్యాపించి ఉన్నాడు, ఆయన తీసుకోవచ్చు కదా అని పూర్వపక్షంలో అన్నారు కదా. దాని విషయంలో చెప్తూ మూర్తయో సుతేజ ఇత్యాది అవయకల్పనం తస్సైవ భవిష్యతీతి అంటే మూర్ధయ సుతేజ అంటే ద్విలోకం వరకు వ్యాపించి ఉన్నాడు కాబట్టి అగ్ని ప్రకాశ రూపమై ఉన్నాడు కాబట్టి తనకు అవయ రూపము అవుతాడు అని శరీరం ఎట్లా అయితే చెప్పబడిందో ఎందుకు ఐశ్వర్యం అంటే విభుత్వం ఉన్నందువల్ల ఐశ్వర్యం ఉన్నందువల్ల ఆ అగ్నిదేవతకు ఆ రూపం కూడా సంభవిస్తుంది అని పూర్వపక్షి ఆక్షేపించాడు. తత్పరిహర్తవ్యం. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. ఎందుకు అంటే అగ్ని కేవలం గర్భంలో లేదు, బయట కూడా తేజస్సు రూపంలో ప్రకాశ రూపంలో సూర్య రూపంలో ద్విలోకం వరకు పోయి ఉన్నాయా లేదా? అదే ఆయనకు ఒక ఐశ్వర్యం, ఆయన యొక్క విభూతి. కాబట్టి ఆ ద్విలోకం ఈయనకు శిరస్సు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవతారూపంలో ఉన్న అగ్నిని తీసుకోవచ్చు అని పూర్వపక్షం చెప్పినందువల్ల దాన్ని ఇప్పుడు పరిహారం చేస్తున్నాడు. అతయేవ ఉక్తేభ్యో హేతుభ్యో నా దేవత వైశ్వానర. పూర్వం జఠరాగ్ని గురించి ఏ యుక్తి ఏ భావాలను ఏ విశేషణాలు చెప్పారో ఆ విశేషణాలనే ఇక్కడ తీసుకున్నందువల్ల అన్నారు. ద్విలోక భవంతో ఉన్నారు కానీ ఆయన శరీరం ఉందా? పృథ్వీ కాల రూపంలో, హృదయం ఫలాన రూపంలో, ద్విలోక మూర్ధ రూపంలో ఇలాంటి శరీరము అగ్నిదేవుడికి ఉందా? లేదు. పూర్వంలో జఠరాగ్ని విషయంలో ఏ యుక్తులను అయితే చెప్పారో ఆయా యుక్తుల ప్రకారమే ఇక్కడ దేవతారూపంలో ఉన్న అగ్ని కూడా నిరాకరణ చేయబడతాడు. నహి భూతాగ్నిర్ ఔష్ణ ప్రకాశమాత్రాత్మకస్య. అగ్నికి స్వరూపం ఏంటిది? ఎక్కడ పాయన్ అతేవ ఉక్తేభ్యో దేవత వైశ్వానర తథాభూత అగ్నిరపి నా వైశ్వాన. అలాంటి సంబంధించిన అగ్ని వైశ్వానుడు కాదు, ద్విలోకం వరకు వ్యాపించిన అగ్ని కూడా వైశ్వానుడు కాదు. అగ్ని యొక్క స్వరూపం ఏంటిది? భూతాగ్ని ఔష్ణ ప్రకాశ మాత్రాత్మకత్వం. అగ్నికి ఉండేదంటే ఒకటి ప్రకాశము, ఒకటి వేడి, అంతేగాని ఇంకేమన్నాయా? ఆయనకు ఒక ఏంటి ద్విలోకంలో తలకాయ ఉన్నో, పృథివేమో కాళ్ళు ఉన్నో, ఊరులోనో ఫలాన్ని వర్ణించిన ప్రకారంగా శరీరం ఉంది ఆయనకి లేదు. అందువల్ల కేవలం ప్రకాశము ఉష్ణత్వం మాత్రం ఉంది. ద్విమూర్ధత్వాది కల్పన నా ఉపద్యతే అన్నారు. ద్విలోకము మూర్ధ ఇదం ఫలానా అని ఈ శరీరం ఏదైతే ఉందో అగ్నికి సంభవించే అవకాశము లేదు. వికారాంతరత్మా అసంభవాతో. ఎందుకు? అసలు అగ్నిదేవుడే వికారం. ఎందుకు? ఆయన కూడా శరీరమే కదా. ఆ శరీరమైనందువల్ల ప్రకృతి యొక్క వికారము. అందువల్ల ఆయన ఇంకొక వికారాంతాన్ని పొందుతారంటే పొందే అవకాశము లేదు. పరమాత్మ అంటే సర్వవ్యాపకం కాబట్టి ఏ శరీరంలో పోతే ఆ ఆకారమే అయింది. అగ్ని ఏదైకో గుణం ప్రవిష్టం అని చెప్పుకున్నాం కదా. అట్లాగే
ఆయన అసలే వికార స్వరూపము. ఇంకో వికారాంతరాత్మత్వ అసంభవాత్, వేరే వికారాంతరమే వాటికి ఆత్మస్వరూపంలో ఉండే అవకాశం కూడా జరగదు. అందువల్ల తద దేవతాయా సత్యపి ఐశ్వర్యయోగేన జిమ్మోద్ధత్వాది కల్పన సంభవతి. అందువల్ల ఆయనకు ఐశ్వర్యము లేదా వ్యాపకత్వం ద్విలోక వరకు ఉన్నప్పటికీ వైశ్వానర శబ్దం చేత ఆ అగ్ని దేవతా రూపంలో ఉన్న అగ్ని తీసుకునేదానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఐశ్వర్యంతో ఉంటే ద్విమూర్ధత్వాది కల్పన. ద్విమూర్ధత్వాది అంటే ద్విలోకము, శిరస్సు, పృథ్వీదేవి పాదాలు అని ఈ రూపంలో ఉన్న శరీరం ఏదైతే ఉందో అగ్నిదేవికి కల్పన చేసి చెప్పే అవకాశము లేదు. ఆయన స్వయం వికారమై ఉన్నాడు, మళ్ళీ ఆయనకి ఇంకొకటి కల్పన చేసి చెప్పే అవకాశము లేదు. అందుకొరకు అకారణత్వాతు పరమేశ్వరాధీన ఈశ్వర్యత్వాచ, ఆయనేమో సమస్త లోకాలకు కారణము కాదు, ఇవన్నీ కాదు. రెండోది ఆయనకి ఇచ్చే ఆయన ఐశ్వర్యం ఎవరిది? పరమాత్మ ఇచ్చిన ఐశ్వర్యమే ఆయన ఐశ్వర్యము. ఎందుకు సూర్యుడి గాని అగ్ని కాదు, ఇంకా ఇంద్రుడి గాని ఎవరిది? అందువల్ల తవైశ్వర్యం జగదుదయ రక్షా ప్రళయ కృత శివమైన సూత్రంలో భగవంతుని యొక్క ఐశ్వర్యం ఏంటిది? జగదుదయ రక్షా ప్రళయ, జగత్ యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయం చేసే ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యము వీళ్ళకుందా? లేదు. రెండవది ఏ దేవతకు ఏ ఐశ్వర్యం ఉందో అదంతా పరమాత్మ ద్వారా లభించిందే తప్ప వాళ్ళకు స్వయంగా లేదు. రెండవది ఆయన స్వయంభూ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదో రకమైన పుణ్యకర్మం చేసి ఆ శరీరాన్ని పొందారు, లేకపోతే ఆ శరీరం వచ్చడానికి లేదు. అదే ఒక వికారము. ఆ వికారం కలిగిన వాళ్లకు ఈ ఐశ్వర్యం ఎలా వచ్చిందంటే పరమాత్మ ద్వారానే వచ్చింది. ఆ ఐశ్వర్యం స్వయం ప్రతిపత్తి కాదు, పరమేశ్వరాశ్రితత్వాదు అన్నారు. పరమేశ్వరుని ఆధారంగా అది అందువల్ల ఆత్మశబ్ద అసంభవాచ్చ సర్వేషు ఏషు పక్షేషు స్థితయేవ. ఆత్మశబ్దం కూడా ఆ అగ్ని యందు సంభవించు. ఆత్మ అంటే ఏంటిది? వ్యాపకతత్వం. ఆత్మ అంటే ఇంకోటి అనుకోకూడదు. వ్యాపకత్వం కూడా అగ్నిదేవుడికి లేదు. ఎందుకు? ఒక రకంగా భూతాగ్ని చూసినప్పటికీ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి ఉత్పన్నమైంది. అప్పుడు వాయువేమో వ్యాపకమైంది, ఇదేమో వ్యాప్యమైంది. అందులో అట్లా చూసుకుంటూ పోతే ఆత్మీయ వ్యాపకమైంది కానీ అగ్ని వ్యాపకమైంది కాదు కదా. అందువల్ల ఇన్ని రకాలుగా చెప్పబడిన కారణాల చేత వైశ్వాన శబ్దం చేత సూత్రం ప్రకారము జఠరాగ్ని తీసుకునేందుకు వీల్లేదు, దీని ప్రకారం దేవతాగ్ని కూడా తీసుకునే అవకాశము లేదు అని ఈ సూత్రం ద్వారా ఏం చేశాడు? పరమేశ్వరుడు వైశ్వాన శబ్దం చేత చెప్పబడతాడు కానీ దేవతాత్మ కాదు, సూర్యుడు కాదు, జఠరాగ్ని కూడా కాదు అని సిద్ధం చేశాడు. ఇంకా సాక్షాదపి అవిరోధం జైమిని. ఇప్పుడు తన యొక్క అభిప్రాయం ప్రకారం చెప్పాడు. జైమిని మహర్షి యొక్క అభిప్రాయం ఏంటో దాన్ని చెప్తాం. జైమిని మహర్షి ఎవరు? జైమిని వ్యాసుని యొక్క శిష్యుడు, అంటే పూర్వమీమాంసా ప్రవర్తకుడైన జైమిని మహర్షి యొక్క అభిప్రాయం చెప్తున్నారు. పూర్వం జాఠరాగ్నిపతికో జాఠరాగ్నిపాదికో వా పరమేశ్వర. జఠరాగ్నికి ప్రతీకమై ఉంటారు, లేదు జఠరాగ్ని రూపంలో పరమేశ్వరుడు ఉపాస్యము. ప్రతీకం అంటే ఏంటిది? గుర్తు. ఎందుకు అంటే ఒక గుర్తును పెట్టుకున్న కదా ఉపాసన చేసేవాడు ఉపాసకుడు ఉపాసన చేస్తుంటాడు. ఏ గుర్తు లేకుండా, ఏ లింగం లేకుండా, ఏ యొక్క చిహ్నం లేకుండా ఆయన ఉపాసన చేయడు. కాబట్టి జఠరాగ్ని రూపంలోనో వైశ్వాన రూపంలోనో గుర్తుగా పెట్టుకుని ఉపాసకుడు ఉపాసన చేస్తుంటాడు. ఇది ఉక్తం అంతఃప్రతిష్ఠితత్వ అనురోధేన. పూర్వం ఏం చెప్పారు? ఉపాసన చేసే అవకాశం కొరకు అంతఃప్రతిష్ఠితత్వం అంటే శరీరంలో అతను ఉన్నాడు, తనకు ఒక స్థానం ఉంది. ఎందుకు? ప్రాదేశమాత్రం చెప్పారు కదా. ఆ ప్రాదేశమాత్రం ఎందుకు చెప్పబడింది అంటే ఉపాసకుని యొక్క సౌకర్యం కలిగి చెప్పబడింది. అందువల్ల అక్కడ జఠరాజ్యకి అగ్నిని కానీ దేవతా రూపాన్ని కూడా తీసుకునే అవకాశమే లేదు. ఇదానింత వినైవ ప్రతీకోపాధి కల్పనాభ్యాం సాక్షాదపి పరమేశ్వరోపాసన పరిగ్రహే నశ్చిత్ విరోధ ఇది. సాక్షాత్తుగా కొట్టేస్తున్నాడు. ఇప్పుడు ఏంటిది అంటే ప్రతీకం కాకపోవచ్చు, ఉపాధి కూడా కాకపోవచ్చు. ఉపాధి కాదు,
ప్రతీకం కూడా ఉపాధి ఏంటిది? దుర్మూర్ధత్వాది శరీరం ఒక ఉపాధి. తర్వాత ప్రతీకం ఏంటి? ఒక గుర్తు జాట్ రూపంలోనూ వైష్ణవ రూపంలో ఉపాధి. అవి లేకుండానే సాక్షాత్ పరమేశ్వర ఉపాసన జరిగే అవకాశము ఉంటుంది వాటిని తీసుకోకుండానే అని ఈయన యొక్క అభిప్రాయం. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క ఆధారం చేతనే మరి ఈ ఉపాధి అసలు ఉపాధి నడుస్తుంది కాబట్టి వాటిని ప్రతీకగా తీసుకోకుండానే ప్రదర్శమాత్రం చేత పరికల్పన చేసుకొని ఉపాసన చేసినందువల్ల విరోధం ఏమి రాదు అని ఇది జైమినాచార్య మన్నితే. జైమిని మహర్షుల వారు ఆయన యొక్క అభిప్రాయం ప్రకారం అంటారు. పూర్వంలో ఒక ఆక్షేపం చేశారు కదా, నన్ను జాఠరాగ్ని పరిగ్రహే అంతఃప్రతిష్ఠితత్వచనం శబ్దాదీని చ కారణాన్ని విరుద్ధేరన్నితి. పూర్వం ఏదైతే జఠరాగ్ని పరిగ్రహం చేసినట్లయితే మరి శబ్దాది విషయాలతో చెప్పబడే అంతఃప్రతిష్ఠితత్వం విరోధమవుతుంది కదా అంటే ఆ విధంగా కూడా అవకాశము లేదు. విరుద్ధరన్నితి అత్రోచత అంతఃప్రతిష్ఠితత్వచనం తావన్న విరుద్ధతే. ఎందుకంటే జఠరాగ్నో లోపల ఉంది, పరమాత్మకు ఒక స్థానం ఉంటుంది, సర్వవ్యాపకమై ఉన్నాడు, మరి దానికి విరోధం వస్తుంది కదా అని ఒకవేళ అంటాయేమో అక్కడ విరోధం ఏమీ రాదు. ఎందుకంటావా? దాని గురించి చెప్తున్నా. అంతఃప్రతిష్ఠితత్వం వచనం తావన్న విరుద్ధతే నహి ఇహ పురుష విధం పురుషే అంతఃప్రతిష్ఠితం లేదా పురుషం యొక్క ఆకారము అది లోపల ప్రతిష్ఠితమై ఉన్న విషయాన్ని తెలుసుకో అని ఏ వాక్యం ఇది చెప్పిందో దాని ప్రకారము జఠరాగ్ని అభిప్రాయాన్ని ఇదముచ్చుదు. జఠరాగ్ని అభిప్రాయం అంటే జఠరాగ్ని రూపంలో ఉంది కూడా ఆ పరమాత్మనే ఉద్దేశించి చెప్పబడింది కానీ కేవలం అగ్ని రూపంలో చెప్పబడింది కాదు. అందుకే అహం వైశ్వానులో భూత్వ ప్రాణాం దేశమాస నేను వైశ్వాన రూపంలో ఉండి అక్కడ ఉండి అంత పచనం చేస్తున్నా అన్నాడు. అంటే కేవలం అగ్ని పచనం చేసినట్టయితే ఆత్మస్వరూపంలో లేకపోతే చచ్చిన పినులో కూడా అది జీర్ణమైపోవడం లేదు. తస్య అప్రకృతత్వాదు అసంశబ్దిత్వాచ్చ. అక్కడ జఠరాగ్ని ఆ ప్రకరణానికి సంబంధించింది కాదు. ప్రకరణం ఏం నడుస్తుంది? ఆత్మ ప్రకరణం నడుస్తుంది, పరమాత్మ యొక్క ప్రకరణము నడుస్తుంది. అసంశబ్దిత్వాచ్చ. అక్కడ సందేహించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సాక్షాత్తుగా పరమాత్మ యొక్క ప్రకరణ వస్తుంది, బ్రహ్మ యొక్క ప్రకరణ వస్తుంది. నిస్సందేహంగా అక్కడ ప్రకటన జరుగుతూనే ఉంది. అక్కడ సందేహానికి అనుకోవడం లేదు. ప్రకరణ వశాత్తు జఠరాగ్ని కూడా ఏ దేవతారూపాన్ని కూడా అనుభవం చేసుకునేదానికి అవకాశము లేదు. ఇంకో మళ్ళీ పూర్వపక్షం యొక్క వాక్యాన్ని ఎత్తిదాన్ని సమాధానం చెప్పబోతున్నారు. కథం తరిహి యత్ ప్రతికృతం మూర్ధ్నాది జుపుకాంతేషు పురుషావయవేషు పురుష విధత్వం కల్పితం తదప్రయాణితముచ్యతే. మరి మూర్ధాది జుపుకాంతేషు, మూర్ధం అంటే ఈ శిరస్సు భాగము, చుపుకం అంటే ఈ భాగం వరకు వచ్చేది. ఈ భాగంలో ఏంటిది కల్పన చేసుకొని పురుష విధత్వము పురుషావయవేషు అంటే జీవుని యొక్క అవయవాలదంతా కూడా మరి పురుష విధత్వాన్ని ఎట్లా కల్పన చేశారు అని ఒకవేళ అంటావేమో దాని గురించి సమాధానము చెప్పవలసింది కాబట్టి చెప్పబోతున్నాడు. పురుష విధం పురుషే అంతఃప్రతిష్ఠితం లేదా. పురుష విధం అనేది ఏదైతే ఉందో పురుషుని లోపల ఉండేదాన్ని తెలుసుకో అనే వాక్యం ద్వారా యథా వృక్షే శాఖాం ప్రతిష్ఠితాం పశ్యతి ఇది తద్వతు. ఏంటిది? చెట్టు పైన కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మలు చూస్తున్నాడు అని ఎట్లయితే ఉందో అట్లాగే పురుష విధత్వం కూడా ఆ పైన ఉన్నదాన్ని తెలుసుకో అన్నారు. అంటే పురుష విధం అంత ప్రతిష్ఠితమైంది. తర్వాత పురుష విధత్వంలో కూడా ఎట్లా అయితే చెట్టు పైన కొమ్మలు ఉన్నాయి వాటిని తెలుసుకో అన్నట్టుగా కొమ్మలకు చెట్టుకు ఏమైనా తేడా ఉందా? లేదు. అయినప్పటికీ చెట్టు పైన కొమ్మలు ఉన్నాయంటే కొమ్మలతో కూడుకుందో చెట్టు అయిపోయా. చెట్టు పైన కొమ్మలు ఉన్నాయని ఎట్లయితే వివాహం అవుతుందో అట్లా ఈ పురుష విధత్వం కూడా ఆ పైన ఉండేది ఏంటిది? మూర్ధముని చిపుక పర్యంతం ఉండేదాన్ని దాన్ని తెలుసుకో, ఆ మధ్యస్థానాన్ని అని. ఎట్లా అయితే శాఖాం ప్రతిష్ఠితాం పశ్యతి తద్వత్. అథవా య ప్రకృత పరమాత్మ అధ్యాత్మవీయ అద్వైవతం చ పురుష విధత్వోపాధి తస్య తద్ కేవలం సాక్షి రూపం తదప్రాయణ ఇదముచ్యతే. లేదా అట్లా వదంటావు ఇంకో రూపంలో
అధిదైవతం అంటే దానిలో ఉన్నాడు కాబట్టి అధిదైవత రూపంలో కూడా ఉన్నాడు. అందువల్ల పురుష విధత్వం ఉపాధిష్ట తస్యకే యత్ కేవలం సాక్షి రూపం. పురుష విధత్వం ఏమో సాక్షి రూపంలో ఉండేది, అధ్యాత్మ రూపమేమో శరీర రూపంలో ఉండేది. కాబట్టి పురుష విధత్వం ఉంది, అంత ప్రతిష్ఠితత్వం కూడా ఉంది. అందుకొరకు అలాంటి తత్వాన్ని తెలుసుకోవయ్యా అని మరి ఉపాసకునికి బోధించిన రూపము. అందువల్ల కేవలం సాక్షియుతం తదప్రాయణ ఇదముచ్యతే. పురుషు అంత ప్రతిష్ఠితం వేద. పురుషుని యొక్క అంతః అంటే లోపల ప్రతిష్ఠితై ఉన్నాడు, దాన్ని తెలుసుకో అంటే జీవుని యొక్క శరీరంలో అంతలో ఇది లోపల ప్రతిష్ఠితై ఉన్నాడు, దాన్ని తెలుసుకో అని ఇలాంటి నిశ్చితేచ్ఛ పూర్వాపరలోచన వశేన ఈ విధంగా పూర్వ అపరాన్ని విచారణ చేసి నిశ్చయం చేసినందువల్ల ఈ రూపంలో కూడా పరమేశ్వరుడు వస్తాడు. పూర్వాపరం ఏంటిది? పూర్వం అంటేనేమో ఉపక్రమము, అపరం అంటేనేమో ఉపసంహారం. ఈ రెండింటిని గురించి మనం విచారం చేసినందువల్ల కూడా వచ్చేది ఏంటిదంటే పరమాత్మ పరిగ్రహే తద్విషయ ఏవ వైశ్వానర శబ్ద. పరమాత్మని విషయంలోని వైశ్వానర శబ్దం సమన్వయమవుతుంది గాని జఠరాగ్ని విషయంలో దేవతాగ్ని రూపంలో అది సమన్వయము కాదు. పూర్వాపరాన్ని చూసినందువల్ల, అంతర్యామి అయినందువల్ల, మూర్ధాది శరీరం కలిగినందువల్ల ఇన్ని రూపాలుగా మనం విచారించినట్టయితే వైశ్వానర శబ్దము పరమేశ్వరుని యందే సమన్వయం అవుతుంది. కేనచిత్ యోగన వర్తిష్యతే. ఏ రూపంలో అయినా కానీ పరమాత్మ యందే ప్రవర్తిస్తుంది కానీ ఇంకో దగ్గర వర్తించే అవకాశము లేదు. దానికి విగ్రహం ఉంటుంది. అంటే వ్యాకరణ శాస్త్రంలో దాన్ని ఏమంటారు మీరు, ఒక శబ్దానికి వ్యుత్పత్తి చెప్పడం. ఆ వ్యుత్పత్తి చెప్తున్నారు. వైశ్వానర శబ్దానికి వ్యుత్పత్తి ఏంటిది అంటే విశ్వశ్చాయం నరశ్చేతి విశేషాం వా అయం నరః విశ్వే వా నర అస్యేతి విశ్వానర పరమాత్మ సర్వాత్మత్వాతో అని దానికి వ్యుత్పత్తి అన్నారు. మొదటిది ఏంటిది? విశ్వశ్చాయం నరశ్చేతి, విశ్వమే ఆ నరుడు అన్నాడు. విశ్వరూపమే ఏదైతే విశ్వమో అతనే నరుడు. అంటే విశ్వం విష్ణు షట్కారో, ఈ విశ్వమే ఆయన యొక్క స్వరూపం అన్నారు కదా. అంటే సర్వాత్ముడు అనే అర్థం వచ్చిందా లేదా? అలాగే విష్ణు యొక్క ఇంకో రెండోది ఏంటిది? విశ్వేషాయం నరః అంటే విశ్వాన్నంతా కూడా సృష్టి చేసినాడు. విశ్వానికి కర్త ఎవరో అతనే నరుడు, విశ్వానరుడు. మొట్టమొదటి విశ్వమే తన రూపం ఉంది కాబట్టి విశ్వానుడు. విశ్వానికి ఎవరైతే కర్తవ్యం ఉన్నాడో ఆయనే విశ్వానరుడు అని. లేదా ఇంకోటి ఏంటిది? విశ్వేవానర అస్యేతి విశ్వానర. విశ్వేవానర అంటే సమస్త జీవులన్నీ కూడా ఆయన యొక్క స్వరూపమే విశ్వానరుడు. ఇప్పుడు 3 అర్థాలు చెప్పారు. విశ్వమంతా కూడా తన యొక్క స్వరూపం ఒకటి, విశ్వమంతా కూడా తన ద్వారా వస్తుంది ఒకటి, విశ్వంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన యొక్క రూపమే. ఆయన ఆ రూపము, అది ఈయన రూపము రెండైనయా. ఒకటేమో దీనికంతా కూడా కర్తగా ఉన్నందువల్ల విశ్వానరుడు. ఆయన ఎవరు? పరమాత్మ. ఆ విశ్వానరుడే వైశ్వానరుడు అని తద్దిత రూపంలో ఒక ప్రత్యయమి చెప్పబడుతుంది. అందువల్ల విశ్వనరాస్యతి విశ్వానర పరమాత్మ సర్వాత్మత్వాతో సమత్వంలో ఆయన ఉన్నందువల్ల ఆయన విశ్వానరుడనే భావంతో చెప్పు. అందుకని విశ్వానర ఏవ వైశ్వానర తద్దితో అనన్యార్థ రాక్షస వాయసాధిపతో. తద్దిత ప్రత్యయంలో ఏంటిది ఒక సూత్రం ఉంటుంది. దాని ద్వారా నయ సంజ్ఞాయాన్ని సూచేత దాని వృద్ధి జరుగుతుంది. విశ్వానికి వైశ్వం అవుతుంది కాబట్టి విశ్వానరుడు పై వైశ్వానర శబ్దం ఏర్పడుతుంది. అందువల్ల ఈ విధంగా చూసినట్టయితే సర్వాత్మత్వం పరమేశ్వరంలో ఉంది కానీ జఠరాగ్నిలో గాని దేవతాగ్నిలో గాని సమయమయ్యే అవకాశము లేదు. అగ్నిశబ్దో అపి. అగ్నిశబ్దం ఎందుకు చెప్పబడింది? అగ్రే నీయతే ఇది అగ్రణి, అంత ముందు తీసుకుని వెళ్తాడు కాబట్టి ఆయన అగ్ని అన్నారు. అగ్నిశబ్దో అపి అగ్రణీత్వాది
అగ్ని కాల్చేదానికి అగ్ని శబ్దం వస్తుంది అంటే అగ్రే ముందుకు తీసుకుని వెళ్తాడు కాబట్టి అగ్ని అనే పేరు కూడా ఆయనకు ఉంది. అనా కాదా? ఎక్కడికి ముందు తీసుకుపోతాడు, ఎక్కడికంటే అక్కడ తీసుకొని పోతా ఉంటుంది. ఎందుకంటే అంతలో వ్యాపించున్నాడు కాబట్టి అది అగ్రేణ్యత్వాది యోగాశ్రయనేన అంటే ఈ యొక్క వ్యుత్పత్తిని అనుసరించి పరమాత్మ విషయేవ భవిష్యతి అగ్నిశబ్దం కూడా ముందుకు తీసుకుని వెళుతాడు అనే ఈ అర్థాన్ని వ్యుత్పత్తిని బట్టి ఆ పరమాత్మకే సంభవిస్తుంది. గార్హపత్యాది కల్పనం ప్రాణాహుత్యధికరణత్వం చ పరమాత్మనో అపి సర్వాత్మత్వాది ఉపపద్యతే. మరి గార్హపత్యాగ్ని ఆవాహనీయాగ్ని వగైరా వగైరా అవన్నీ చెప్పబడినాయి కదా. మరి దాని విషయం ఏం చెప్తారు అంటే ప్రాణాహుతి అధికరణత్వం. ప్రాణాహుతులు ఏంటి? ప్రాణాయస్వ అపానస్వ వ్యానస్వ అని ఆహుతులు వేస్తా ఉంటామా లేదా? అది ఆ ఆహుతులు ఎక్కడ వేస్తున్నారు? విశ్వాన అగ్నిలో వేస్తున్నాం కాబట్టి ఆ ఆహుతులను అనుసరించి పరమాత్మకి సంబంధిస్తుంది గాని జడమైన జఠరాగ్నికి సంబంధించదు. అందువల్ల పరమాత్మను అపి సర్వాత్మత్వం ఉపపద్యతే. అందులో ఉండి స్వీకరించేవాడు కూడా సర్వాత్మకుడైనందువల్ల పరమాత్మకు సంబంధించి ఉంటుంది గాని కేవలం జఠరాగ్నికి సంబంధించి ఉండదు అని ఈ విధంగా ఎవరి యొక్క అభిప్రాయము? జైమిని మహర్షి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పారు.